తెలంగాణ లెక్కల పద్దు జానాబెత్తడు బడ్జెట్ అని జారెడు మూరెడు బడ్జెట్ అని విమర్శించారు సీఎల్పీ నేత జానారెడ్డి. లోటు కనిపిస్తుంటే మిగులు అని చెప్పుకుంటున్నారని తప్పుపట్టారాయన. మిగులు చూపించుకుంటూ పోతే కేంద్ర నిధులు తగ్గుతాయని హెచ్చరించారు. ఆస్తుల కన్నా అప్పులు పెరిగిపోతున్నాయని, బడ్జెట్ భ్రమింపచేసే విధంగా ఉందని జానా ఆరోపించారు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారే అవకాశం ఉంటుందని ప్రతిపక్ష నేత జానారెడ్డి హెచ్చరిస్తున్నారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా ప్రభుత్వానికి లోటుపాట్లు చెబుతూ సూచనలు ఇస్తూ చురకలు అంటిస్తూ జానా పంచులు విసిరారు. అప్పులు తప్పనిసరిగా తీసుకురావాల్సిందే, దానికి ఎవరు అభ్యంతరం చెప్పరు. కానీ అప్పులు ఆస్తుల్ని బేరీ చేసుకోవాలి. 1956 నుండి 94 వరకు అప్పు 100 ఉంటే ఆస్తులు 101 ఉన్నది. 94 నుండి 2000 వరకు అప్పులు 100 ఉంటే ఆస్తులు 50 అయిపోయినాయి అధ్యక్ష. ఆ 10 సంవత్సరాల్లో 100% అప్పులుంటే 110 ఆస్తులు పెంచింది. అందుకని ఆ 10 ఏళ్ల కాలంలో మళ్ళీ తిరిగి బ్యాలెన్స్ చేసినటువంటి విషయాన్ని గమనించాలి. నైరాశ్యం నుండి ఆశను కల్పించేటువంటి దాంట్లో అభ్యంతరమే లేదు. అద్భుతం, గొప్ప, అవి మీరు చెప్పే మాటల్లో అన్నీ ఉన్నాయి. అది పైగా ఏం చెప్తున్నారు, ఈ అభివృద్ధి ఎక్కడికి దాటిందట, ఎల్లలు దాటింది. కానీ బడ్జెట్ మాత్రం మొత్తంగా 7 సముద్రాలు దాటింది. కానీ అభివృద్ధి ఎక్కడికి పోయిందనేటువంటి అంశాన్ని పరిశీలించాల్సినటువంటి అవసరం. చాలా గందరగోళంగా ప్రజల్ని భ్రమింపజేసే విధంగా, ఆశల పల్లకిలో ఊరేగించే విధంగా, అంత అందలం ఎక్కి ఊగుతున్నట్టుగా మాత్రం అంకెల్లో ఉన్నది, బడ్జెట్లో ఉన్నది. కానీ వాస్తవాల మీద లేదు. విద్యకు సాధారణ భారత రాష్ట్రాల్లో, సాధారణ మనలాంటి 3 కోట్లకు పైన ఉన్న రాష్ట్రాలను చూసుకుంటే విద్యకు అతి తక్కువ పెట్టింది బీహార్ తర్వాత మన రాష్ట్రమే బడ్జెట్. అంటే ప్రతి ఏటా 20, 25, 28 కోట్లు బడ్జెట్ అంచనా కంటే బడ్జెట్ తక్కువ ఉంటున్నది. ఇది జానెడా బెత్తెడా ఈ బడ్జెట్ అనే సందర్భంగా ఉన్నది. నిజంగా జానెడు బెత్తెడు బారెడు మూరెడు బడ్జెట్ లాగా ఉన్నది అనేటువంటి చెప్పేదానికి సంకేతం. ఛత్తీస్గఢ్ ఏదైతే అగ్రిమెంట్ అయినారో, ఈ ఛత్తీస్గఢ్ అగ్రిమెంట్ మూలాన నష్టం వచ్చే ప్రమాదం ఉన్నది. రెండోది, అది 9 కోట్ల రూపాయలు ఫర్ మెగావాట్ కాస్ట్ అయింది క్యాపిటల్. ఆ క్యాపిటల్ లెక్కేసుకొని వాడు రేపు ధర కడితే మనం ప్రమాదంలో పడతామా లేదా? ఇప్పుడు ఏప్రిల్ నుంచి డిక్లేర్ చేయాలి ఛత్తీస్గఢ్ కరెంట్. అంటే ఆ కారిడార్ 1000 మెగావాట్లు 2000కు మీరు రాసినారు. మన అగ్రిమెంట్ ఉన్నది. మనం తీసుకునేది 1000నే. ఇంకొక 1000 మనం వాడినా వాడకపోయినా వాడేంత వరకు యూనిట్కి 45 పైసలు చొప్పున ఆ కారిడార్ అది పవర్ గ్రిడ్ వాళ్ళకి చెల్లించాలి. అది ఎంత భారం అవుతుందో మీరు ఒకసారి ఆలోచించారా? అది రోజుకు 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. అది తీసుకున్న దాకా రోజుకు 1 కోటి చెల్లించాలి. సంవత్సరం దాకా ఇంకొక 1000 వాడకుంటే 350 కోట్ల రూపాయలు ఇవాళ డిస్కామ్స్ కట్టాల్సి వస్తుంది. ఎలక్ట్రిసిటీ మినిస్టర్ చాలా జాగ్రత్తగా ఆలోచించండి. 1000 మెగావాట్లు రేపు ఏప్రిల్ 1 నుంచి నువ్వు తీసుకోవాలి. తీసుకోకపోతే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ఫిక్స్డ్ ఛార్జీలు కట్టాలి, పవర్ గ్రిడ్కు 45 పైసలు కట్టాలి. కానీ నీకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ ఎట్లా తెస్తావు? మహేశ్వరం వస్తే కానీ నీకు మొత్తం సప్లై కాదు. నీకు ఇప్పుడు డిచ్పెల్లోనే ఓపెన్ చేస్తాడు, ఓపెన్ ది థింగ్ అంటాడు. అప్పుడు 1000 నీకు వాడుకుంటే అక్కడ వాడుకో, లేకుంటే లేదంటాడు. నువ్వు వాడుకోలేవు. అక్కడ సుమారు 400-500 వాడుకోలేవు. 400-500 వాడుకోవటానికి ఇంకోటి షిఫ్ట్ చేయాలి. ఆ 400-500 ప్రతి నెల 100 మెగావాట్లు నువ్వు వాడుకోకుంటే అటు పవర్ గ్రిడ్కు ఇది కట్టేది, ఫిక్స్డ్ ఛార్జ్ కట్టేది. 100 వాడుకోకుంటే
రోజుకు నెలకు 25 కోట్లు అవుతుంది.